గుడ్ మార్నింగ్. సో యు హావ్ డిసైడెడ్ టు గో టు కొండవీడు? ఎస్ మమ్మీ, కొండవీటి దొంగను పట్టుకుని చట్టానికి అప్పగిస్తానని మా ఎస్పీ గారితో ఛాలెంజ్ చేశాను. నువ్వతన్ని పట్టుకోవడానికి కొండవీడు వెళ్తే అక్కడ గిరిజనులు కారాలు చల్లి రాళ్లతో కొట్టి నీ షేపులు మార్చి నా హాస్పిటల్కి పంపిస్తారేమో. పురులు పోసే నీకేం తెలుసే పోలీసుల సంగతి? తెలియకే అన్నీ తెలుసు. ఆ గిరిజనులకి కోర్టులో అన్యాయం జరిగింది కూడా తెలుసు. అందుకే ఆ కొండవీటి దొంగ దోపిడి దొరలకి బాగా బుద్ధి చెప్పాడు. జస్టిస్ కడుపును పుట్టి దొంగలు సపోర్ట్ చేస్తున్నాడు మమ్మీ. దొంగల్లో రకాలుంటారు. పోలీస్ దొంగలు, లాయర్ దొంగలు. యూసీ, నీకు లెఫ్ట్ లో చట్టాన్ని రైట్ లో న్యాయాన్ని పెట్టుకుని ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావంటే నీకు అసలు బుద్ధుందా? లేదు. ఎక్కడ అమ్ముతున్నారో చెప్పు, కొనుక్కుంటాను. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరిని చూస్తుంటే అక్కా చెల్లెళ్ళు అనుకోరే, సవతలు అనుకుంటారు. లేకపోతే ఏమిటి మమ్మీ, అదలా మాట్లాడుతుంటే ఊరుకుంటావే? కోర్టులో అన్యాయం జరగలేదని చెప్పొచ్చుగా. తీర్పు చెప్పిన కేసు గురించి నేను మాట్లాడకూడదమ్మా. ఏమైనా కొండవీటి దొంగ నేరస్తుడే. కరెక్ట్ మమ్మీ. అతనికి సంకెళ్ళు వేసి గాని మళ్ళీ సిటీలోకి తిరిగి రా. కొండవీటి దొంగ గురించి ఇక మీకేం భయం లేదు. పోలీసులు మేము వచ్చాం. మాకు దొంగల కంటే పోలీసులు అంటేనే ఎక్కువ భయం అండి. వాట్? పడకండి మేడం, ఎర్ర టోపీ చూస్తేనే కర్రలా బిగుసిపోయే అనాగరిక్స్ వీళ్ళు. చూడండి గిరిజన్స్, నో భయమ్స్ అండ్ నో ఫియర్స్. అమ్మగారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. కొండవీటి దొంగ ఇలా ఉంటాడని గాని ఇక్కడ ఉంటాడని గాని మీలో ఎవరైనా చెప్తే 10,000 ఇప్పిస్తారు అమ్మగారు. 10,000? 7 రూపాయలే. అవును, చెప్పండి. నేను చెప్తానమ్మా. దాట్స్ గుడ్. చెప్పమ్మా. అడుగో అట్టా ఉంటాడమ్మా. దండం. అతన్ని దేవుడని ఆరాధించి దండ వేస్తావు, దొంగని వెంటాడి సంకెళ్ళు వేస్తావు. ఆలోచించుకో ఆఫీసర్. ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిణి. ఇప్పుడెందుకే ఏడుస్తావు? నీ మొగుడు తాగుడికి బానిసయ్యి సారా కొట్టోడికి డబ్బు కట్టలేక రక్తాన్ని నమ్ముకున్నప్పుడు ఏం చేశారు? ఎనిమిక్ వ్యాధితో దాదాపు 20 మంది మరణించారు డాక్టర్. అందరూ కొండవీటి ప్రాంతానికి చెందిన వాళ్లే. మీరు పర్మిషన్ ఇస్తే నేనే వెళ్లి స్వయంగా కారణం తెలుసుకుంటాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? హాస్పిటల్లో డిస్మిస్ అయి అడవిలో చేరి అమాయకులైన గిరిజనుల ప్రాణాలు తీస్తున్నావా? నిన్ను జైల్లో పెట్టిస్తాను. ఆగు నయని, మా గుట్టు తెలుసుకుని బయటికెళ్తావా నయని? నీ రట్టు బయట పెడతావు నయని. భయపడకు నయని. నీ శరీరంలోని ఆఖరి రక్త బొట్టు వరకు లాగి నీ శవాన్ని రాబందుల దిబ్బ మీద పడేస్తాం. డాక్టర్ నైనా పీక్కో.
డాక్టర్, ఈ బ్లడ్ బాటిల్స్ అని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగే. హలో డాక్టర్, ఇక్కడ ఏమిటి మాడిలోకి వచ్చారు? ఏంటండి ఆ చూపు, ఇలా వచ్చారేంటి? ఈ అడవిలో జరుగుతున్న అరాచకాలను అరికడుతున్న కొండవీటి దొంగని చూద్దామని. ఓహో, ఎక్కడా? మీకు కనిపించాడా? నా కళ్ళెదురుగానే ఉన్నాడు. అయ్య బాబో, ఏంటండో ఈ అడవిలో ఏమైనా పిచ్చి మొక్కం తొక్కొచ్చారా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పిచ్చిగా మాట్లాడటం లేదు, నిజం. ఈ అమాయక ప్రజలకు సారా పోసి వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నా ఆ రాక్షసుల బారి నుండి కాపాడినా. అదా మీరు మాట్లాడేది? ఆ కొండవిడి దొంగ సారా కోటను ధ్వంసం చేసి మా గిరిజనులు కాపాడాడని మా గురువు అంతా అనుకుంటున్నారు. మీరు అతను చూసారా? చూశాను. ఎక్కడి బాబు ఆ కొండవిడి దొంగ? అతను చూద్దామని పరిగెత్తుకొచ్చాను. ఎక్కడ కనిపించడేంటి? నటించకండి. ఆ? నన్ను కాపాడిన ఆ కొండవీటి దొంగ నా బొట్టును దొంగిలించుకెళ్ళాడు. నా ఎదురుగా ఉన్న ఈ రాజా దాన్ని తిరిగి తెచ్చాడు. మత్తులో ఉన్న న్యాయాన్ని, నిద్రపోతున్న చట్టాన్ని మేల్కొల్పడానికి ఈ కొండవీటి రాజాయే కొండవీటి దొంగగా మారాడు. ఇది సత్యం. శ్రీకన్య, మీరనుకున్నది సాధించే వరకు ఈ గుండెలో దాగిన నిజం బయటికి రాదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.